అమ్మాయి వెళ్ళిపోయింది. ఏమండి ఇవాళ చాలా శుభదినం అండి. మీకు గవర్నమెంట్ అవార్డు రావడం, నాకేమో ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని అవార్డుగా పంపడం. मेरा नाम चिन 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 बाबा चिन 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 रात चांदनी में और तू అనన్యా చింతయంతో सुहाना इसको हाय ग्रैंडपा వచ్చావా అమ్మా? శ్రీరంగం వారి ఇచ్చారా? यस ग्रैंडपा ఏమిటి ఇలాగే వెళ్ళావా? नो ग्रैंडपा మరి నువ్వు చెప్పినట్టే పట్టు సారీ, బిగ్ బొట్టు, ప్యూర్ భాష, గుడ్ బిహేవియర్, 100% ప్యూర్ ట్రెడిషనల్. వాళ్ళ దీవెనలు తీసుకున్నావా? వాళ్ళ దువ్వెనలు మనకెందుకు తాత? దువ్వెనలు కాదమ్మా, దీవెనలు. దీవెనలు ఏమని దీవించారు? సంథింగ్ శీఘ్రం కళ్యాణం పస్తు పస్తు కళ్యాణం వస్తు సంథింగ్ లైక్ దట్ సంథింగ్. ఓ ఐ డోంట్ రిమెంబర్, ఐ కాంట్ ఫాలో ఇట్ ఆల్సో. డాడీ డాడీ అమ్మాయి గారు ఇప్పుడే వచ్చారమ్మా. ఎవరు? మమ్మీయా? అవునమ్మా. హాయ్ మమ్మీ. యా 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 తీసుకో చింపి అమ్మా చింపి. గోవిందా గోవిందా ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందా గోవిందా. కట్టేమిట్రా? ఏమన్నా యాక్సిడెంటా? కాదు నాన్న, ఇన్సిడెంట్. ఏం జరిగిందిరా? నా క్లయింట్ నన్ను కొట్టాడు నాన్న. నీ క్లయింట్ నిన్ను కొట్టడం ఏమిట్రా? కేసు ఆర్గ్యుమెంట్కి వచ్చేసరికి నా క్లయింట్ ప్రత్యర్థి ఎవరో కాదు, ఈ ఇంటికి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు అప్పించాడు సంగమేశ్వరరావు. ఆ మహానుభావుడు. ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతాభావం ఉప్పొంగి నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను. దాంతో ఆయన గెలిచాడు, నా క్లయింట్ ఓడిపోయాడు. అయినా నా క్లయింట్ నవ్వాడు. అమ్మాయి అనుకున్నాను. పక్కకు రమ్మన్నాడు. మిగతా ఫీజు ఇస్తాడేమో అనుకున్నాను. స్తంభం చాటుకు తీసుకెళ్లాడు. బ్లాక్ మనీ కదా, చాటుకు ఇస్తాడేమో అనుకున్నాను. ఇచ్చాడా? అసలు ఈ ఎడంకన్న అద్దం పగిలిపోవడంతో కత్తి కనపట్లే గానీ బెండకాయ బాగా కనిపిస్తోంది. హాయ్ డాడ్. హాయ్. పంజాబీ సిక్కులా టర్బనెంట్. ఇది ఆ సిక్కు కాదమ్మా, వేరే సిక్కు. ఐ సీ. కర్మ కర్మ. Anybody wants pizza? No thanks. Okay okay. Up and down, up and down. Roads are in the. ఏమిట్రా ఈ కర్మ? ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోకమైపోతాం. అంతే మరి. వంట వరపు పనివాళ్ళ చేసి చేద్దామంటే మడి ఆచారం చదువుతాం. అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు. నాన్న దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా? ఓ పక్కన బిజినెస్, ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం. ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్. మంగళ షాప్ కాదు నాన్న, బ్యూటీ పార్లర్. మరుగుదొడ్డుని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే. నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది. బిన్నా బిన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను. టేక్ కేర్. సారీ మేడం. ఇట్స్ ఓకే గో. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు. ఇట్స్ ఓవర్. ఎస్ మేడం. మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను? వావ్ ఇప్పుడు మీకు 34 ఇయర్స్ అంటే ఎవ్వరూ నమ్మరు. జస్ట్ 2022 లా అనిపిస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి. ఇంకా 2 ఏళ్ళు తగ్గిస్తే చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. తప్పే ఉందండి, ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు. నాన్న ఈ బెండకాయ వేపుడు కాస్త. ఏమండి హై స్వీటీ, ఓసారి అలా వస్తారా? షూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? ఇవాళ మీ పెళ్లి రోజు కదా? అవును, పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరచూపులు? ఓరచూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను. తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎన్ఎస్ఎన్ వేసుకొని పడుకోండి. మీరెప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను. కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను.
ఏమిటి వదినా? నువ్వెవరి గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి కాదు వదినా, రేపు చేయబోయే డ్యూయట్ గురించి ఆలోచిస్తున్నాను. డ్యూయెట్ అయితే అంత ఆలోచన అనవసరం నాయనా. నువ్వు నా చెల్లి సురేఖ కలిసి పాడుతున్నట్టు ఊహించుకో, బ్రహ్మాండమైన హిట్ పాట వస్తుంది. ఏమిటి వదినా, చూసి చూడగానే చుట్టరికాయలు కలిపేయడమేనా? నువ్వు తలుచుకోవాలే గాని అలా జరిగి తీరుతుందయ్యా, ముమ్మాటికి జరిగి తీరాలి. పిచ్చి వదినమ్మా. ఇప్పుడే వచ్చేస్తా బాబాయ్. అలాగే. దిగు. ఇదిగో అమ్మ దగ్గర ఎక్కువ మాట్లాడుకున్నావు. చందు చందు బాబాయ్ స్వీట్స్. థ్యాంక్ యూ. నమస్కారం బాబు. నమస్కారం అండి. ఇది అదిగో మా అమ్మ. అమ్మా చిన్నా, అమ్మా ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను, తిను. ఇప్పుడు కాదులేరా, నీ కచేరీ అయ్యాక అందరికీ సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను. సరే అమ్మా. పద పద, ఇంకా ఆలస్యం చేయకు. రాజమ్మా, వసుంధరా, అంతా రెడీ అయినా మా చిన్న? థియేటర్ అంతా నిండిపోయిందే. అలాగా? 2 టికెట్లున్నాయి. అయ్యో, పోనీలేరా, నీ కచేరీ టేప్ లో రికార్డ్ చేసి అందరికి వినిపిద్దాంలే. రా పద. ఆగు, అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా? ఈ ముతక చీర బాగుండదేమోరా. రాజమ్మా, ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా? నేను మారుస్తానండి. ఎవరా ఈ అమ్మాయి? నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకా అమ్మా. కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. మీరు ఈ ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని, డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది. బాబు గారు నమస్కారం. తర్వాత మాట్లాడొచ్చు, వెళ్ళండి. వస్తా బాబు. అవును సార్, ఒక మెడికల్ వార్డు, ఒక శిశు విహారు కట్టాలి మా కమిటీ సంకల్పం. అందుకని ఉడతా భక్తిగా ఈ 10 లక్షల చెక్కు మీకు ఇచ్చిరమ్మన్నారు. చాలా థ్యాంక్స్ సార్. సార్ సార్ చిన్న ఆటోగ్రాఫ్. సార్ చంద్రశేఖరం అని నాకు బాగా తెలిసిన అబ్బాయి, బాగా పాడతాడు. ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా. అడుగో అతనే. వాళ్ళ అమ్మగారికి అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక. నమస్కారం అండి. నమస్కారం. ఎవర్రా? శ్రీరంగం బ్రదర్స్ అని వినే ఉంటావు, వారిలో చిన్నాయనమ్మా. ఎంత అదృష్టం, వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకొని. సరస్వతి పుత్రులు, గానగంధర్వులు. అయ్యో అమ్మా అమ్మా, మీరు పెద్దవారు, మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు. ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు, మీ విద్వత్తుకి. ఇన్నాళ్ళకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు, విని ఆశీర్వదించాలి. పెద్దదాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను, కాదనకండి బాబు. అలాగేనమ్మా. కచేరీ ఎక్కడ? మా ఆటో ఫాలో కండి సార్. పదమ్మా. జాగ్రత్త. పోనీ బాబాయ్. దిగమ్మా. అప్పుడే వచ్చేసావా? అవునమ్మా. అమ్మా మెట్టుంది. అబ్బా, ఎంతమంది జనవరా. అవునమ్మా. ఇంతమందిలో పాడాలన్నదే మీ నాన్నగారి కోరిక. పోనీలే, ఆయనకి లేని అదృష్టం నాకు కలిగింది. పదమ్మా. పక్క సరేండి బాబు. కూర్చోమ్మా. కూర్చోండి సార్. అమ్మా, నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళు. చూడండి బాబు, మీరు మహాపండితులు. మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలి. అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చినట్టున్నాడు. అవునమ్మా. సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం. ఈ రోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు. వీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు, శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు. ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనులై ఉన్నారు. దయచేసి వారు ఒక్కసారి నిలబడితే. థ్యాంక్స్ అమ్మా, కూర్చోండి.